Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 వాళ్ళకి సంబంధించి ఎవరికైతే ఇంకా ఎగ్జామ్స్ అవనున్నాయో 2024, సో వీళ్ళు ప్రెజెంట్ అయితే ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. సో మీకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవనున్నాయి కాబట్టి మీరు ఎలా చదవాలి అనేది చాలామంది అయితే నాకు అడుగుతున్నారు. సో ఏ విధంగా చదవాలి, ఇప్పుడు దాకా కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, లేదంటే చదివారు కానీ దాని మీద క్లారిటీ లేదు, ఎలా చదవాలి ఏంటి, ప్రతి పేపరు అంటే ప్రతి సబ్జెక్టు ఎసెన్షియల్స్ అడ్వాన్సెస్లో కవర్ చేయాలా, ఇలా చాలా క్వశ్చన్స్ మీలో నన్ను అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా ఒకసారి చూడండి అమ్మా. సో ముందుగా మీకు ప్రెజెంట్ ఉన్న 2 పేపర్స్ అంటే మనం ఎంపీసీ బీఎస్సీ వాళ్ళకి మాట్లాడుకున్నట్టయితే మనకి ఎసెన్షియల్స్, అదేవిధంగా అడ్వాన్సెస్. సో ఇలానే ప్రతి పేపర్ కూడా అటు బయాలజీ రిలేటెడ్ స్టూడెంట్స్ కూడా 2 పేపర్స్ ఉంటాయి. బీఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి అందరికీ 2 పేపర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే మేజర్గా చెప్తాను వినండి. సో ఎగ్జాంపుల్ కింద ఎసెన్షియల్స్, అడ్వాన్సెస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎసెన్షియల్స్లో 5 యూనిట్స్ ఉండడం జరుగుతుంది, అడ్వాన్సెస్లో కూడా 5 యూనిట్స్ ఉండడం జరుగుతుంది. అయితే నన్ను మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి ఏంటి డౌట్ అంటే, ఎసెన్షియల్స్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అప్లికేషన్స్, కంప్యూటర్స్. సిమిలర్లీ ఇన్ అడ్వాన్సెస్ ఆల్సో యూ హ్యావ్ గాట్ 5 చాప్టర్స్ లైక్ ఎసెన్షియల్స్ ఓన్లీ. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, థర్డ్ వన్ అప్లికేషన్, ఫోర్త్ వన్ అప్లికేషన్స్, అండ్ ఫైనల్లీ కంప్యూటర్స్. సో ఇప్పుడు ఈ 5 యూనిట్స్ ఉన్నాయి కదా సార్, ఈ 5 యూనిట్స్లోని కూడా మనం రాయాలా అంటే 5 యూనిట్స్ అటెంప్ట్ చేస్తేనే మనం పాస్ అవుతామా, లేదంటే నార్మల్గా ఇన్ని అని ఏమైనా ఉంటుందా ఏంటి అని క్లారిటీ అడుగుతున్నారు. అంటే ప్రతి సబ్జెక్టు టచ్ చేస్తేనే మనం పాస్ అయినట్ట, అంటే ఎసెన్షియల్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, అప్లికేషన్స్ ఇలా అన్నీ రాస్తేనే పాస్ చేస్తారా అని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు ఓవరాల్గా ఈ పేపర్ అనేది 70 మార్క్స్ జరగబోతుంది. ఈ పేపర్ కూడా 70 మార్క్స్ జరగబోతుంది. ఆల్రెడీ కొంతమందికి 75 కూడా అయిపోయింది. అయిపోయిన వాళ్ళ గురించి పక్కన పెట్టండి, అయిపోయింది కాబట్టి ఎగ్జామ్. ఇప్పుడు మీకైతే 70 మార్క్స్ జరుగుతుంది. మీకు ఈ 70 మార్క్స్ కూడా 5 యూనిట్స్ నుంచి ఇవ్వబడతాయి. ఓకేనా, మీ టార్గెట్ ఏంటంటే నియర్లీ 40% వచ్చేలా చూసుకోండి. అర్థమైందా? అంటే 70కి 40% రావాలి. అంటే 40% ఆఫ్ 70 ఎంత? 28 మార్క్స్ రావాలమ్మా. ఎన్ని రావాలమ్మా? 28 మార్క్స్ మీకు వస్తే మీరు పాస్ అయిపోయినట్టే. అందులో మ్యాథ్స్ రాశారా, ఫిజిక్స్ రాశారా, కెమిస్ట్రీ రాశారా, కంప్యూటర్ రాశారా అనేది ఎవరు చూడరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓవరాల్గా పేపర్ అంతట్లో మీకు 28 మార్క్స్ రావాలంటే అరౌండ్ 28 బిట్స్ కరెక్ట్ అవ్వాలి మీకు. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో 28 బిట్లు కరెక్ట్ అవ్వాలంటే మీరు ఎలా లేదన్నా ఒక 50 బిట్స్ అని అటెంప్ట్ చేయాలి కదా. 70 మార్క్స్ అంటే 70 బిట్స్. 70 బిట్స్లో అట్లీస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు అటెంప్ట్. ఓకే, మినిమం 50 అయినా మీరు అటెంప్ట్ చేయాలి, లేదంటే 40. ఓకే, ఎక్కువ చదవలేదు ఇప్పటికీ అనుకున్న వాళ్ళు ఎలా లేదన్నా ఒక 40 రాస్తే అందులో కొన్ని మిస్టేక్స్ ఇవి అవి పోగా మీకు సుమారు 30 మార్క్స్ అయినా వస్తాయి, మీరు పాస్ అయిపోతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా, ప్రజెంట్ టైం అసలు లేదు కాబట్టి, చాలా దగ్గరలో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, అడ్వైజ్ ఏంటంటే, సింపుల్గా ఎనీ 3 యూనిట్స్ చదువుకోండి అమ్మా. ఎన్ని యూనిట్స్ అమ్మా? ఎనీ 3 యూనిట్స్ అంటే 5 ఉన్నాయి, 5లో 3 చదువుకోండి. మీకు ఏది బాగా వచ్చు అనే దాన్ని ఫోకస్ చేసుకోండి. ఒకటి, ఓకే, ఏది బాగా వచ్చు అనేది ఫోకస్ చేసుకొని ఒక 3 యూనిట్స్ ఈదర్ యూ కెన్ గో విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, ఆర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్. ఇలా ఒక 3 యూనిట్స్ చేయండి. ఎందుకంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. మీకు ఏది రాదు అని భయపడిపోయి టైంని వేస్ట్ చేసుకునే దానికన్నా మీకు ఎంత వస్తే అంత రాయండి. అర్థమైందమ్మా నేను చెప్పేది? సో మీకోసం ఈ వీడియో అనమాట. సో సింపుల్గా ఒక 3 యూనిట్స్ ఫిక్స్ అవ్వండి, ఎనీ 3 యూనిట్స్ ఫిక్స్ అవ్వండి. ఆ 3 యూనిట్స్ గట్టి ప్రిపేర్ అవ్వండి, ఏ బిట్ ఇచ్చినా రాసే విధంగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు అరౌండ్ మీరు 70లో ఎలా లేదన్నా 45 క్వశ్చన్స్ ఈజీగా రాసిస్తారు. అర్థమైందా నేను చెప్పేది? ఇదనమాట. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. మీలో చాలామంది నన్ను అడిగారు. సో మీకు క్లియర్ అయింది అనుకుంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇన్స్టాగ్రామ్లోనే నన్ను అడగొచ్చు మీరు, MTH_Harish, ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఓకే, రైట్. అండ్ ఇంకొక విషయం, ఇలా 3 యూనిట్స్ రాస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంకొంతమందికి ఏంటంటే బయట అంటే ఇప్పుడు మామూలుగా క్వశ్చన్ పేపర్స్ అంటే చాలా యూనివర్సిటీస్కి, కృష్ణ యూనివర్సిటీ అని, అంబేద్కర్ యూనివర్సిటీ అని, లేదంటే రాయలసీమ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ,
ఆదికవి నన్నయ్య ఇలా పలు యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయి వీళ్ళందరికీ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. యూ ఆల్ నో దట్. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన మోడల్ పేపర్స్ అనకూడదు, మనకి ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే పబ్లిక్ పేపర్స్ ఉన్నాయో ఈ పేపర్స్ ప్రిపేర్ అయితే మాకు ఏదైనా యూజ్ ఉంటుందా అని కొంతమంది అడగడం జరిగింది. డెఫినెట్గా ఉంటుంది టు సమ్ ఎక్స్టెంట్. సో ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేపర్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక 2 యూనివర్సిటీస్ మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఓకే, వాటి యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు చూడకపోతే చూడండి. సో అవి ఎలా యూజ్ అవుతాయి అంటే క్వశ్చన్స్ అనేవి ఏ లెవెల్లో అడుగుతారు అనే విధంగా మాత్రమే యూజ్ అవుతాయి అమ్మ. ఓకే, అదే క్వశ్చన్ ఇస్తారని అక్కడ గ్యారంటీ ఇవ్వలేం. ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలోంచి ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు మీకు. సో మీరు ఈ క్వశ్చన్ చదివితే పక్కా పడిపోతుంది, అదే చదివియండి అని కాదు. అలాగే ఇంకో విషయం, ఇవి కాక మీ దగ్గర టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. చాలామంది టెస్ట్ పేపర్ బుక్స్ కొన్నారు. ఓకే, మనకి రిలీజ్ అయ్యాయి. ఈ టెస్ట్ పేపర్స్లో ఉన్న మోడల్ పేపర్స్ చేస్తే సరిపోతుందా, లేదంటే ఓన్లీ మోడల్ పేపర్ చేసుకుని వెళ్ళిపోతే మనం పాస్ అయిపోతామా సార్ అని చాలామంది అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒట్టి మోడల్ పేపర్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే పాస్ అవుతారని మనం 100% గ్యారంటీ ఇవ్వకూడదు. అర్థమైందా? మెయిన్గా ఈ మేజర్ మైనర్ అనే ఈ సిస్టమ్ని పెట్టడానికి గల రీజనే మీలో ఉన్న కంటెంట్ని డెవలప్ చేయడానికి. ఒక మోడల్ పేపర్ చూసి ఆ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చేస్తే ఇంకా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పనే లేదనమాట. సో ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ అలౌ చేయరు. మీరు ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సబ్జెక్ట్ నేర్చుకున్నామా, మనకి సబ్జెక్ట్ వచ్చిందా, ఇదే చూడండి. పాస్ వరకైనా సరే. అందుకే నేను ఏం చెప్తున్నాను, 5 యూనిట్స్లో 3 యూనిట్స్ గట్టి ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏది ఎలా అడుగుతాడు అనేది వీ కాంట్ ఎక్స్పెక్ట్. అర్థమైందా మీకు? టెక్స్ట్ బుక్లోంచి అడగొచ్చు, కొన్ని బిట్స్ కింద అడగొచ్చు, ఎలా అయినా అడగొచ్చు. అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అనమాట. మీకు అర్థమైందా? ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. మీకు సింపుల్గా ఒక ఆస్పెక్ట్, చాలామంది మనకి లైక్ టెక్స్ట్ బుక్, ఇప్పుడు చాలామంది అర్థమైంది కదా మీకు మోడల్ పేపర్ చదవాలా ఏంటి అని. మోడల్ పేపర్ అనేది ఒక ఐడియా కోసం మాత్రమే. కొన్ని రిపీట్ అవుతాయి. కొన్ని మ్యాథ్స్లో ఆడు ఒక 14 బిట్లు ఇచ్చాడంటే ఒక 2 రిపీట్ అవ్వచ్చు, ఏ పేపర్లోంచైనా అవ్వచ్చు 2-3 బిట్లు. కానీ మీరు డైరెక్ట్ దాని మీద రిలే అయిపోయి వెళ్ళిపోలేరు. యూ కాంట్ డిపెండ్ ఆన్ దాట్. అర్థమైందా మీకు నేను చెప్పేది? రిస్క్ చేయకూడదు కాబట్టి దాని మీద ఫిక్స్ అవ్వద్దు. ఇది ఫస్ట్ థింగ్. బట్ ఒక ఐడియా కోసం ఒక మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతాడు అని తెలుసుకోవడానికి మాత్రమే మీకు ఉపయోగపడతాయి. మోడల్ పేపర్స్ అవ్వచ్చు, ప్రీవియస్ ఇయర్ అంటే మిగతా యూనివర్సిటీస్ పేపర్స్ అవ్వచ్చు. ఆ లెవెల్లో అడుగుతారు, అలాంటివి అడుగుతారు. ఓకే, ఒకటి. నెక్స్ట్ ఇంకొక విషయం, చాలామంది టెక్స్ట్ బుక్ చదవాలా, లేదు అంటే ఈ టెస్ట్ పేపర్స్ రిలీజ్ అయ్యాయి కదా, టెస్ట్ పేపర్స్ అని పిలుస్తారు వాటిని, ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటాయి, మీకు అలవాటు చేసుకోండి. సో టెస్ట్ పేపర్స్ చదివితే సరిపోద్దా, టెక్స్ట్ బుక్ చదివితే సరిపోద్దా అని అడుగుతున్నారు. వాడు గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ చదివితే సూపర్గా ఉంటుంది, మొత్తం చదివితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ అంతా టెక్స్ట్ బుక్లో ఉంటుంది కాబట్టి. కానీ టెక్స్ట్ బుక్ చదవడం అందరికీ సాధ్యం అవ్వదు. ఎందుకంటే అందులో ఉండే కంటెంట్ చాలా ఎక్కువ. మొత్తం ప్రిపేర్ అయితే సూపర్, ఇంకా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి మీకు. అందులో అనడానికి ఏముంది చెప్పండి? కానీ అది అందరికీ సాధ్యం అవ్వదు. గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం టఫ్ పార్ట్. ఒకటి. 2, టెస్ట్ పేపర్స్ అంటారా, ఇందులో మీకు బిట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా బిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 అని ఉన్నది, అందులో అలాగా ఒక 60 బిట్స్ ఉన్నాయి అనుకుందాం. యూనిట్ 2 ఒక 60 బిట్స్. ఇక్కడ ఈ బిట్స్ కూడా మీకు ఏంటంటే ఒక మోడల్ని పరిచయం చేస్తాయి. అంటే ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది అనేది తెలియజేస్తా తప్ప ఆ బిట్లో ఉన్న ఒక బిట్ పడిపోద్దని అర్థం కాదు. అక్కడ ఇక్కడ ఉన్న 60 బిట్లోంచి ఒక బిట్ పడిపోద్ది అని కాదు. ఓకే, మ్యాథ్స్ కంటే బేసిక్గా లిమిటెడ్ మోడల్స్ ఉంటాయి కూడా బాగానే ఉంటుంది. వాట్ అబౌట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, ఇవి ఏంటంటే థియరిటికల్ పార్ట్. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్లోంచే ఇస్తున్నాడు ప్రతి క్వశ్చన్ కూడా. ఓకే, మీరు డైరెక్ట్గా ఇందులో ఉన్న బిట్లు చదివేస్తాను అంటే అవి పడతాయా లేదా అనేది మనకి 50-50 ఛాన్సెస్ అనమాట. అందులోదే పడుతుందని చెప్పలేము. మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. ఓకే, మీకు ఇది అర్థం అవడం కోసం ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను 12 టేబుల్స్ చదువుకొని రండి అమ్మా అన్నాను అనుకోండి, లేదా ఒక మీ స్కూల్లో టీచరు మీరు చదువుతున్నప్పుడు 12 టేబుల్స్ చదవండి అమ్మా నేను అడిగాను. 12 టేబుల్స్ మీరు 12 టేబుల్స్ చదువుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు నేను ఎలా అడిగితే మీకు ఎందుకు చెప్పండి? అంతే కదా, బేసిక్గా 12 టేబుల్స్ చదవమన్నప్పుడు మీరు టేబుల్స్ మాత్రం చదువుతారు తప్ప నేను ఎలా అడుగుతాను అనేది మీకు అనవసరం. సో 12 టేబుల్స్ మీరు చదువుకొని వచ్చినప్పుడు నేను ఎలాంటి అవకాశం, అంటే నేను అడిగే అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. 1, 2 టేబుల్ నుంచి 5 టేబుల్ వరకు చెప్పేసి కూర్చో అని చెప్పొచ్చు నేను, అలాగే అడగొచ్చు. లేదంటే
8 టేబుల్ నుంచి 12 టేబుల్ దాకా చెప్పేసి కూర్చో అనొచ్చు 2 క్వశ్చన్లు. లేదంటే అన్ని టేబుల్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చెప్పమని అడగొచ్చు మూడో క్వశ్చను. లేదంటే 12 టేబుల్ ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ నుండి చెప్పమని అడగొచ్చు. లేదంటే మధ్యలో 7 8 జార్ ఎంత, 5 5 జార్ ఎంత, 6 12 జార్ ఎంత, 6 ఇలా అడగొచ్చు. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? సుమారు 4 క్వశ్చన్స్ వచ్చాయి. కంటెంట్ ఏంటి? 12 టేబుల్స్ చదవడం. అంటే ఒక్క 12 టేబుల్స్ వరకు చదువుకోవడమే మీ పని. అవతల వ్యక్తి ఎలా అడుగుతాడు అనేది మీకు అనవసరం. మీకు అర్థమైంది? అనవసరం అంటే మీరు గెస్ చేయలేరు కదా. నేను ఎలా అడుగుతాను మీకు ఎలా తెలుస్తుంది? వీ కాంట్ గెస్, వీ కాంట్ అసెస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ద ఓన్లీ థింగ్ ఇస్ టు లెర్న్ ద కాంటెంట్ విచ్ వీఆర్ గివెన్. సో ఏదైతే మనకి ఇవ్వబడుతుందో ఆ కంటెంట్ నేర్చుకోవడం మాత్రం మన టార్గెట్. అదేవిధంగా ఈ టెక్స్ట్ బుక్, టెస్ట్ పేపర్స్ కూడా. టెక్స్ట్ బుక్ అనేది చదివితే బాగుంటుంది. టెక్స్ట్ పేపర్స్ అనేవి రిలీజ్ అయ్యేవి దేనికంటే బేసింగ్ ఆన్ ద టెక్స్ట్ బుక్ ఎలాంటి మోడల్స్ అడిగే అవకాశం ఉంటుందని నేర్పడం మాత్రమే. మరి మన దగ్గర ఒక మెటీరియల్ ఉంది కదా, మనం మెటీరియల్స్ తయారు చేయడానికి గల కారణం అదే. నెక్స్ట్ సెమ్కి కూడా మనం తయారు చేస్తాం. మీ డిగ్రీ మొత్తానికి మనం మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. దేనికి ఇది నేను పెట్టాను, దేనికి ఇది నేను స్టార్ట్ చేశాను? ఓన్లీ బికాస్ మీలో చాలామంది ఇది చదవాలో తెలియదు, ఇది చదవాలో తెలియదు, లేదంటే వేరే వేరే పబ్లిషర్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి అవి చదవాలో తెలియవు. ఇలా ఇన్ని చదవాలా సార్ అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ఏవి చదవద్దు, మన మెటీరియల్ చదివితే చాలు అనే ధైర్యం మీకు నేను ఇవ్వడానికి కోసం అంటే ఇవ్వాలి కాబట్టి నేను మన మెటీరియల్స్ తయారు చేయడం జరిగింది. అవే మన పీడిఎఫ్స్ అనమాట. సిమిలర్లీ మెటీరియల్స్. అర్థమైందా? ఈ మెటీరియల్స్ దేని కవర్ చేస్తాయి? టెక్స్ట్ బుక్ కంటెంట్ అంతా ఉంటుంది. మీకు తెలీదు టెక్స్ట్ బుక్ అంటే ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్ ఇచ్చాం కదా, అందులో ఉన్న ఇంపార్టెంట్ కంటెంట్ అంతా పాయింట్స్ వైజ్ నీట్గా డిజైన్ చేయడం జరిగింది మన పీడిఎఫ్స్. ఓకే, అలాగే టెస్ట్ పేపర్స్లో ఉన్న బిట్స్ని బేస్ చేసుకుని ఆ లెవెల్తో కనెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో టెస్ట్ పేపర్స్, టెక్స్ట్ బుక్ ఇంకా ఇతర ఏవైతే రిలీజ్ అవ్వాయో అవన్నిటిని కలుపుకొని జాగ్రత్తగా మన పీడిఎఫ్లు మనం తయారు చేయడం జరిగింది విత్ ద ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మన సబ్జెక్ట్ మనం చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంప్యూటర్ ఇవన్నీ కూడా మనం చేయించాం వేరే ఫ్యాకల్టీ చేత. సో ఇలా మనం డిఫరెంట్ ఫ్యాకల్టీస్ చేత సక్సెస్ఫుల్గా మీ కాలేజీలో ఎలాగైతే మీ క్లాసులు చెప్తారో అదేవిధంగా మనం కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇదంతా కూడా తయారు చేయించడం జరిగింది. సో ఇది తయారు చేయించినందుకు దానికంటూ ఒక విలువ ఉంటుంది కదా, దానికంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది, విలువ ఉంటుంది. కాబట్టి ఇవి మీరు తీసుకుంటే డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. డెఫినెట్గా దే ఆర్ వర్తి. అవి చాలా బాగా మీకైతే యూజ్ అవుతాయి అనమాట. సో అవే మన పీడిఎఫ్స్ అంటే ఇంకేం కావు, ఏదో నార్మల్గా రాసినవి కావు. మ్యాథ్స్ పరంగా చూసుకుంటే ప్రతి స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. క్లాస్లో చెప్పే ఎక్స్ప్లెనేషన్ మనకి నోట్స్లో దొరకదు ఎప్పటికీ కూడా, మనం వెంట అర్థమవుతులేదు లేదు. కానీ క్లాస్తో పని లేకుండా పీడిఎఫ్ మాత్రమే చూస్తే అర్థమైపోయే విధంగా మ్యాథ్స్ రాశాను నేను. అర్థమైందా? అదే మన మెటీరియల్. సో మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా నీట్గా డిజైన్ చేయబడి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ మెటీరియల్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే MTH_Harish అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు నాకు అక్కడ మెసేజ్ చేస్తే నేను మీకు ఆ మెటీరియల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే 5 యూనిట్లలో 3 యూనిట్లు చదువుకుంటే చాలు అన్నారు కదా సార్ అంటే, అప్పుడు మీరు 3 యూనిట్లు తీసుకోండి మన దగ్గర, నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి. సరే 3 యూనిట్స్ ఇవ్వండి, మీకు కావాల్సిన యూనిట్స్ అడిగితే అవే నేను పెడతాను. సార్ నాకు మ్యాథ్స్ వద్దు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ ఇవ్వండి అంటే అవే తీసుకోండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో మీకు ఏది అవసరం అదే చేసుకోండి. ఇక్కడ మన దగ్గరే తీసుకోవాలన్న గ్యారంటీ అని కాదు, ఇంపార్టెంట్ అని కాదు, మీకు ఫోర్స్ చేయడం కాదు, కానీ 100% ఉపయోగపడతాయి. అవి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని యొక్క రిజల్ట్, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా నేను మన వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కింద ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్లో. ఎంతమంది దానికి రెస్పాండ్ అయ్యారు. ఇన్స్టాలో నన్ను మీరు ఫాలో అవ్వండి, మీకు అక్కడ ప్రతి అప్డేటు వస్తుంది. ఈ సెమ్మే కాదమ్మా, ప్రతి సెమిస్టర్ కూడా మీకు వీడియో క్లాసెస్ కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నాను డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో. సో ఇదంతా మీకోసమే. సో అది మీకు అర్థం అవ్వాలి, మీరు నేర్చుకోవాలి, మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయాలి. ఎందుకంటే ఈ మేజర్ మైనర్ పెట్టిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో మీ కన్ఫ్యూజన్ అంతా కూడా పక్కకు పెట్టేసి ఒక మంచి వేలో మిమ్మల్ని నడపాలనేది మన ఫోకస్. సో అది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో మీకు అర్థమైంది కదా, ఇవి క్లారిటీలు. 5 యూనిట్లో 3 ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్, టెస్ట్ పేపర్స్ అనేది చూసుకోండి. టెక్స్ట్ బుక్ చదివితే సూపర్ ఒక 3 యూనిట్స్, లేదు అంటే టెస్ట్ పేపర్స్ ఒక ఐడియా కోసం మాత్రమే, అది పడిపోద్దని గ్యారంటీ అయితే ఇవ్వలేం, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరిని కలిపి ఉన్న పీడిఎఫ్లు మనం చేస్తే మిగతావేవి చేయాల్సిన అవసరం ఉందా లేదంటే లేదు, చేయొద్దు. మనం చేసేది సరిపోద్ది, ఇంకేం చేయాల్సిన పని లేదు. ఇదనమాట. సో మోడల్ పేపర్లు ఇవి ఏంటంటే కొన్ని బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 100% రావు అక్కడ. కొన్ని బిట్స్
మరి అది మిమ్మల్ని పాస్ దాకా తీసుకెళ్తుందా అంటే చెప్పలేము. అది ఎలా మనం ఎలా చెప్తాం? క్వశ్చన్ పేపర్ తయారు చేసే విధానం మీద మిమ్మల్ని మీలో ఉన్న స్కిల్ని ఇంకెంత బయటికి తీయాలన్న ఉద్దేశంతో క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అనుకోండి, మీకు అక్కడ సబ్జెక్ట్ లేకపోతే ఇబ్బంది పడతారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారు, ప్రతి ఒక్కరు అదే అడుగుతారని గ్యారంటీ ఏముంది? కాబట్టి మీరు అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ వైజే నేర్చుకోండి, అదే మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. ఇది నేను చెప్పేది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ కింద కమెంట్ సెక్షన్లో కానీ అడగండి. ఐ విల్ క్లారిఫై. అర్థమైంది కదా? సో ఇదనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. బాగా రాయండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మనం ఎసెన్షియల్స్ అడ్వాన్సెస్ మీద పెట్టిన బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాన్సెప్ట్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. లింక్ క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ ఓపెన్ అవుద్ది, అందులో అన్ని వీడియోలు చూసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.